మన దినచర్యలో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకుండే వరకు కూడా సోషల్ మీడియా అనేది ఒక భాగమైపోయింది. ఇది ఒక ఎత్తు అయితే సైబర్ నేరాలు కూడా రోజు రోజుకి పెరుగుతూనే వస్తున్నాయి. ఈ సైబర్ నేరాలు అనేవి ఏ విధంగా మన పిల్లలపై ప్రభావం చూపిస్తున్నాయో ఈరోజు మన టాపిక్లో మాట్లాడుకుందాం. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉంది అంటే 24 అవర్స్లో హాఫ్ ఆఫ్ ద టైమ్ సోషల్ మీడియాకే అంకితం అయిపోతున్నాం. ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే వాళ్ళు భోజనం చేయకపోయినా, వాళ్ళు చెప్పిన మాట వినకపోయినా, పోనీ వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టాలన్నా వాళ్ళ చేతికి ఒక మొబైలో లేకపోతే టీవీ పెట్టో వదిలేస్తున్నారు కొంతమంది పేరెంట్స్ అయితే. కానీ దాని యొక్క ప్రభావం ఎంతగా దారితీస్తుందో తెలుసా? పిల్లలందరూ కూడా ఆన్లైన్ గేమ్స్కి, ట్యాబ్స్కి, ఫోన్స్కి, ఇట్లా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి బానిసలైపోతున్నారు. దీన్నే అదునుగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు పన్నాహాల మీద పన్నాగాలు పడుతున్నారు. ఎన్సీఆర్బీ లెక్కల్లో 2022లో పిల్లలపై సైబర్ నేరగాళ్ళకు సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. ఎన్ని అంటే 1360 కేసులు. అదే 4 yearsలో 12 టైమ్స్కి ఇంక్రీజ్ అయ్యాయట ఈ కేసులు. అయితే ట్విట్టర్, సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఏదైనా సోషల్ మీడియాలలో మనం ఫొటోస్ పెడుతుంటాం కదా, వాటిని ఈ సైబర్ నేరగాళ్ళు ఫొటోస్ని మార్ఫింగ్ చేసి కొంతమందిని బ్లాక్మెయిల్ చేయటము, బెదిరించటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదొక రకమైన మోసం. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లలు యూజ్ చేసేటువంటి అకౌంట్స్కి కొన్ని మెసేజెస్ చేయడమో లేదా లింక్స్ని షేర్ చేయడమో చేస్తున్నారు. అవి ఈ పిల్లలు తెలియక ఓపెన్ చేసే, క్లిక్ చేసే లోపల వాటి మీద వాళ్ళు సైబర్ నేరగాళ్ళు ఆ అకౌంట్స్ని హ్యాక్ చేసేసి వారి యొక్క అమౌంట్ని అయితే దోచుకుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది. తమ పిల్లలు ఇంటర్నెట్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అంటే కరెక్ట్ ప్రాపర్ వేలో యూజ్ చేస్తున్నారా లేకపోతే ఎలా యూజ్ చేస్తున్నారు అనే దాని మీద పేరెంట్స్కి అవగాహన, మరియు ఒకవేళ వాళ్ళు కనుక ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి అన్న దాని మీద 48% పేరెంట్స్కి మాత్రం దీని మీద అవగాహన ఉంది అని చెప్పేసి జాతీయ బాలుల హక్కుల పరిరక్షణ సమితి వాళ్ళు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మద్యం సేవించడము మరియు బైక్ ర్యాలీలు అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా పెడుతున్నారు పోస్టింగ్స్. అయితే ఈ పోస్ట్లను చూసి కొంతమంది ఇంప్రెస్ అయిపోయి ఆ చెడు అలవాట్లకి బానిసలు కూడా మారుతున్నారు. సో పేరెంట్స్ కొంచెం జర భద్రంగానే ఉండండి అని చెప్తున్నాయి కొన్ని అధ్యయనాలకు సంబంధించినటువంటి వారు. అదేవిధంగా కొన్ని వీడియోలు చూసి పిల్లలు సూసైడ్లు చేసుకోవడము, సెల్ఫ్గా వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవడము, ఇంకొకరు హర్ట్ అవుతుంటే చూసి ఆనందించడము, ఇట్లాంటి వాటికి కూడా మెంటల్గా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు చాలామంది పిల్లలు. ఏజ్ లిమిట్ ప్రతి సోషల్ మీడియా దాంట్లో కూడా 18 to 21 years ఉంది. కానీ కొంతమంది కిడ్స్ ఇప్పుడు 4th, 5th వాళ్ళు ఉంటారు కదా చదివే పిల్లలు, వాళ్ళకి కంప్లీట్ సోషల్ మీడియా ఎట్లా యూజ్ చేయాలి ఎట్లా అనేది వాళ్ళకి అంత అవగాహన ఉంటుంది ఈ రోజుల్లో పిల్లల్లో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఏజ్ దగ్గర వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఇయర్ అనేది చేంజ్ చేస్తున్నారు. సో దీని మీద పేరెంట్స్ మాత్రం కొంచెం అవగాహనతోనే ఉండాలి. అసలు వీళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాళ్ళకి కంప్లీట్గా అప్పచెప్పేసేసి ఇంకొక పని చేసుకుంటున్నారు ఇప్పటి పేరెంట్స్ అయితే. కానీ అలా కాకుండా పిల్లల మీద ఒక కన్ను వేసే ఉంచాలి. మీరు సోషల్ మీడియాలో ఎంత తక్కువ ఫోటోలు పెడితే అంత మంచిది. ఒకవేళ పెట్టాలి అని అనుకుంటే అది మీకు తెలిసిన వాళ్ళకో అంటే స్నేహితులకో లేదా మీకు సంబంధించినటువంటి బంధువులకో చేరేటట్టుగా పెట్టుకోవాలి. కానీ కంప్లీట్గా పబ్లిక్గా పెట్టడం మాత్రం చేయకూడదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా పేరెంటల్ సెట్టింగ్స్ అని ఉంటాయి కదా యూట్యూబ్ ఇట్లా సోషల్ మీడియాలో, వాటిని కంప్లీట్గా సెట్టింగ్స్ చేంజ్ చేసేయాలి. అండ్ మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన ఫోన్లు పిల్లలకి ఇచ్చేసేసి మన యొక్క యూపీఐ పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తుంటాం. అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదట. ఎందుకు అంటే వాళ్ళకి ఏమైనా లింక్స్ అవి ఏమైనా ఓపెన్ కాగానే వాళ్ళకి కొనుక్కోవాలి అని చెప్పేసి ఈ లింక్ అనేది షేర్ చేస్తారు కదా, దాని ద్వారా కూడా సైబర్ నేరగాళ్ళు వాళ్ళ పేరెంట్స్ యొక్క అకౌంట్స్లో నుంచి పైసలు ఖాళీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పిల్లలు ఫోన్ చూసేటప్పుడు ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటి అంటే అన్నోన్ కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయొద్దని చెప్పాలి. అండ్ అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజెస్ కానీ ఏమైనా లింక్స్ కానీ వస్తే క్లిక్ చేయొద్దు అని చెప్పేసి వారికి గట్టిగానే చెప్పాలి. పిల్లలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూసేటప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే చూసేలాగా చూసుకోవాలి. మోస్ట్లీ ఎక్కువ శాతం పిల్లలు విజ్ఞానం కోసమో లేదా విద్య కోసం మాత్రమే ఈ యొక్క గూగుల్ని కానీ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కానీ మిగిలిన వాటికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్ చాలా ప్రభావితం చూపిస్తుంది పిల్లల మీద. అందుకని ఆన్లైన్ గేమ్స్ని పక్కన పెట్టేసేసి పిల్లల్ని ఒక
ప్లే గ్రౌండ్కో లేకపోతే మీ ఇంటి ముందు ప్రాంగణంలో ఆడుకోవడానికో ఇట్లా వదిలేస్తే పిల్లల యొక్క మెదడు చురుకుగా తయారవుతుంది, వారి శరీరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ మనం కనుక ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ నేరగాల బాధితులం మనం కూడా కావాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మోర్ ఓవర్ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఇటువంటి తప్పులు చేశారో వాళ్ళకి సరైన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటుంది మా 144 టీవీ. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కావాలి అంటే మా 144 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.